దేవుడు నీకు ఆజ్ఞాపించినటువంటి దానంతటినీ నీవు చేయలేదు. కాబట్టి నేను నీతో రానన్నప్పుడు సౌలు ఆ సమూయేలు దుప్పటి చెంగును పట్టుకొని లాగినట్లుగా మనం అర్థం చేసుకుంటాం. చాలామంది క్రైస్తవులు చాలా పెద్ద సేవకుల ప్రార్థనల కొరకు వారి దుప్పటి చెంగును లాగుతూ ఉన్నటువంటి పరిస్థితి నేడు మనకు కనిపిస్తూ ఉంది. యేసు ప్రభు తెలీదా? తెలుసు. దేవుని వాక్యం తెలీదా? తెలుసు. అయితే దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయించినటువంటి దానిని అనుసరించక, ఆచరించక, ఆ ప్రకారము జీవించక, దేవుని దీవెనల ఆశీర్వాదముల కొరకు దేవుని సేవకుల దుప్పటి చెంగును పట్టి లాగుతున్నటువంటి విశ్వాసులు, నీవు దేవుని వాక్య ప్రకారము జీవించకుండా నీకు నచ్చినట్లుగా బ్రతుకుతూ ఎంత పెద్ద సేవకుణ్ణి నీవు ప్రార్థన చేయమని అడిగినా దాని వలన ప్రయోజనం లేదు. ఎందుకు సమూయేలు సౌలుతో వెళ్ళడానికి ఇష్టపడలేదంటే, ఇక సౌలుతో సమూయేలు వెళ్ళినా, సౌలు చెప్పినట్లు సమూయేలు చేసినా ఇక అక్కడ దేవుడు లేడు. ఎందుకంటే సౌలుకు ఆజ్ఞాపించినటువంటి దేవుని ఆజ్ఞను సౌలు చేయలేకపోయాడు. దేవుని వాక్య ప్రకారము సౌలు జీవించలేకపోయాడు గనుక ఇక సమూయేలు ప్రార్థన చేసినా, సమూయేలు వెళ్ళినా, సమూయేలు బలిని అర్పించినా, సమూయేలు ఉపవాసం ఉండినా, ఏమి చేసినా ప్రయోజనము లేదు. గనుక సమూయేలు చెప్తున్నాడు, నేను నీతో రాను. అయితే సౌలు లేదు, నువ్వు నాతో రావాలి, నువ్వు నా కొరకు ప్రార్థన చెయ్యాలి అని ఆయన యొక్క దుప్పటి చెంగును పట్టుకొని లాగినప్పుడు అది చినిగిపోయింది. చినిగిపోయినప్పుడు సమూయేలు చెప్తున్నాడు, ఇక ఈ రాజ్యము నీ నుండి తొలగిపోతుంది. చూడండి, ఆ రోజు సౌలు చేసినటువంటి మిస్టేకే ఎగ్జాక్ట్గా నేడు చాలామంది క్రైస్తవులు చేస్తూ ఉన్నారు. దేవుని వాక్య ప్రకారం జీవించకుండా, దేవుడు ఎలా జీవించాలో ఈ గ్రంథంలో రాయించి ఉంటే ఆ ప్రకారం జీవించకుండా ఇంకొకరు ప్రార్థన చేస్తే నా జీవితం బాగుపడుతుంది అనుకుంటూ ఉన్నారు. ఆ యొక్క స్థితి నుండి నీవు బయటికి రావాలి. అందుకే మన యొక్క ధ్యానాంశం ఏమిటంటే, సేవకుని దుప్పటి చెంగు కాదు, దేవుని వస్త్రపు చెంగును నీవు పట్టుకోవాలి. మన యొక్క ధ్యానాంశము ఏమిటంటే, సేవకుని దుప్పటి చెంగు కాక దేవుని వస్త్రపు చెంగును పట్టుకొనుము. రాజైనటువంటి సౌలు సమూయేలు దుప్పటి చెంగును పట్టుకొనినట్లుగా, దావీదు సౌలు రాజు వస్త్రపు చెంగును కోసినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూడగలుగుతాం. తమ వస్త్రపు చెంగులను పెద్దవిగా చేసుకునేటువంటి శాస్త్రులు, పరిసయ్యులను గురించి, యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టినటువంటి 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము చేత బాధపడుతున్నటువంటి స్త్రీని గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూడగలుగుతాం. ఈ యొక్క 4 సందర్భములను గురించి మనము క్లుప్తంగా ధ్యానిస్తూ ఆత్మీయ పాఠములను నేర్చుకుందాం. మొదటిగా, రాజైనటువంటి సౌలు సమూయేలు దుప్పటి చెంగును పట్టుకున్నప్పుడు ఏం జరిగింది అన్నటువంటి విషయములను మనం చూద్దాం. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 15వ అధ్యాయము 26, 27, 28 వచనములను చదువుకుందాం. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి కనుక ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించినని చెప్పి వెళ్ళిపోవలనని తిరుగగా,
సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకొనినందున అది చినిగెను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. సమూయేలును సౌలు తనతో రావాలని బలవంతం చేసినప్పుడు, సమూయేలు నేను రాను అని చెప్పినప్పుడు, సౌలు సమూయేలు యొక్క దుప్పటి చెంగును పట్టుకొనినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే సౌలు సమూయేలు యొక్క దుప్పటి చెంగును పట్టుకున్నాడో అప్పుడు అది చినిగినట్లుగా కూడా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే అది చినిగిపోయిందో అప్పుడు సమూయేలు సౌలుతో అంటూ ఉన్నాడు, ఏ దేవుడైతే నిన్ను రాజుగా నియమించాడో ఆ దేవుడే ఇప్పుడు నీ చేత నుండి నీ రాజ్యమును తీసి దేవుడు కోరుకున్నటువంటి మరొక వ్యక్తికి ఇవ్వనై ఉన్నాడని చెబుతూ ఉన్నాడు. ఎందుకు సమూయేలు ఈ మాటలు చెప్పాడు అని మనం చూసినట్లయితే ఈ వచనాలను కూడా మనం చదువుదాం. 23వ వచనం నుండి 25వ వచనం వరకు చదువుదాం. తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయను పాపంతో సమానము. మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెననగా, సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపం తెచ్చుకొంటిని. కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మ్రొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. ఈ యొక్క 15వ అధ్యాయం ప్రారంభంలో సమూయేలు సౌలుకు కొన్ని ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు. దేవుడు ఏమి చెయ్యమంటున్నాడో చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. నీవు అమాలేకీయులతో యుద్ధం చెయ్యాలి. ఎలా చెయ్యాలంటే వారిని కనికరింపక వారితో యుద్ధం చేయాలి. యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధములో ఎవరెవరిని చంపాలంటే ఆ యొక్క దేశములో ఉంటున్నటువంటి పురుషులను, స్త్రీలను, పిల్లలను, పసిపిల్లలను, గొర్రెలను, ఎడ్లను, ఒంటెలను, గార్ధబములను అన్నిటినీ కూడా నీవు నాశనం చేయాలి. ఎందుకు నాశనం చేయాలంటే ఈ యొక్క అమాలేకీయులు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కనాను దేశమునకు వస్తూ ఉండగా వారు ఇశ్రాయేలీయులను అడ్డుకున్నారు గనుక నీవు వారిని కరుణింపక అందరినీ కూడా నాశనం చేయమని చెప్పాడు. అయితే సౌలు ఏం చేశాడంటే ఆ యొక్క అమాలేకీయుల రాజును, ఆ యొక్క గొర్రెలలో కొవ్వినటువంటి వాటిని, ఆ పశువులలో మంచిగా ఉన్నటువంటి వాటిని మాత్రము చంపకుండా తన దగ్గర పెట్టుకున్నాడు. ఈ యొక్క సౌలు దేవుడు దేన్నైతే చేయమని ఆజ్ఞాపించాడో దాన్ని చేయలేదు. చేయకపోగా సౌలు అనుకుంటూ ఉన్నాడు, దేవుడు నాకు చెప్పినదంతా నేను చేశానని భ్రమపడుతూ ఉన్నాడు. చాలామంది క్రైస్తవ జీవితాలు నేడు ఈ స్థితిలో ఉన్నాయి. దేవుడు చెప్పినటువంటి దానిని ఏదో కొద్దిగా చేస్తారు, వాళ్లకు అనుకూలమైనటువంటి దానిని చేస్తారు, వాళ్లకు నచ్చింది చేస్తారు, వారు చేయగలిగింది చేస్తారు. అయితే వారికి ప్రతికూలమైనటువంటిది, వారు చేయలేనిది చెయ్యరు. కానీ దేవుడు చెప్పిందంతా చేసినట్లుగా వారు భ్రమపడుతూ ఉన్నారు. ఎప్పుడైతే సౌలు ఆ పొరపాటు చేశాడో అప్పుడు సమూయేలు, ఇక నేను నీతో రాను, ఎందుకంటే దేవుడు నీకు ఆజ్ఞాపించినటువంటి దానంతటినీ నీవు చేయలేదు, కాబట్టి నేను నీతో రానన్నప్పుడు సౌలు ఆ సమూయేలు దుప్పటి చెంగును పట్టుకొని లాగినట్లుగా మనం అర్థం చేసుకుంటాం.
చాలామంది క్రైస్తవులు చాలా పెద్ద సేవకుల ప్రార్థనల కొరకు వారి దుప్పటి చెంగును లాగుతూ ఉన్నటువంటి పరిస్థితి నేడు మనకు కనిపిస్తోంది. యేసు ప్రభు తెలీదా? తెలుసు. దేవుని వాక్యం తెలీదా? తెలుసు. అయితే దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయించినటువంటి దానిని అనుసరించక, ఆచరించక, ఆ ప్రకారము జీవించక, దేవుని దీవెనల ఆశీర్వాదముల కొరకు దేవుని సేవకుల దుప్పటి చెంగును పట్టి లాగుతున్నటువంటి విశ్వాసులు, నీవు దేవుని వాక్య ప్రకారము జీవించకుండా నీకు నచ్చినట్లుగా బ్రతుకుతూ ఎంత పెద్ద సేవకుణ్ణి నీవు ప్రార్థన చేయమని అడిగినా దాని వలన ప్రయోజనము లేదు. ఎందుకు సమూయేలు సౌలుతో వెళ్ళడానికి ఇష్టపడలేదంటే, ఇక సౌలుతో సమూయేలు వెళ్ళినా, సౌలు చెప్పినట్లు సమూయేలు చేసినా ఇంకక్కడ దేవుడు లేడు. ఎందుకంటే సౌలుకు ఆజ్ఞాపించినటువంటి దేవుని ఆజ్ఞను సౌలు చేయలేకపోయాడు. దేవుని వాక్య ప్రకారము సౌలు జీవించలేకపోయాడు గనుక ఇక సమూయేలు ప్రార్థన చేసినా, సమూయేలు వెళ్ళినా, సమూయేలు బలిని అర్పించినా, సమూయేలు ఉపవాసం ఉండినా, ఏమి చేసినా ప్రయోజనము లేదు గనుక సమూయేలు చెప్తున్నాడు, నేను నీతో రానే రాను. అయితే సౌలు లేదు, నువ్వు నాతో రావాలి, నువ్వు నా కొరకు ప్రార్థన చెయ్యాలి అని ఆయన యొక్క దుప్పటి చెంగును పట్టుకొని లాగినప్పుడు అది చినిగిపోయింది. చినిగిపోయినప్పుడు సమూయేలు చెప్తున్నాడు, ఇక ఈ రాజ్యము నీ నుండి తొలగిపోతుంది. చూడండి, ఆ రోజు సౌలు చేసినటువంటి మిస్టేకే ఎగ్జాక్ట్గా నేడు చాలా మంది క్రైస్తవులు చేస్తూ ఉన్నారు. దేవుని వాక్య ప్రకారం జీవించకుండా, దేవుడు ఎలా జీవించాలో ఈ గ్రంథంలో రాయించి ఉంటే ఆ ప్రకారం జీవించకుండా ఇంకొకరు ప్రార్థన చేస్తే నా జీవితం బాగుపడుతుంది అనుకుంటూ ఉన్నారు. ఆ యొక్క స్థితి నుండి నీవు బయటికి రావాలి. అందుకే మన యొక్క ధ్యానాంశం ఏమిటంటే, సేవకుని దుప్పటి చెంగు కాదు, దేవుని వస్త్రపు చెంగును నీవు పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ సమూయేలు సౌలుతో చెప్తున్నటువంటి మాటలు ఏమిటంటే 23వ వచనం ఆయన అంటూ ఉన్నాడు, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానం, మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహ దేవతలను పూజించుటతో సమానం. మీరు అనుకుంటూ ఉన్నారు, మేము విగ్రహారాధన చేయడం లేదు, మా ఇంట్లో విగ్రహాలు లేవు, గృహదేవతలు లేవు అని మీరు అనుకుంటూ ఉన్నారు. అయితే మీరు మూర్ఖంగా నడుచుకుంటున్నారే. ఏంటిదా మూర్ఖత? వ్యభిచారం చేయొద్దని బైబిల్ చెప్పినా వ్యభిచారం చేస్తారు, దొంగతనం చేయొద్దన్నా దొంగతనం చేస్తారు, లంచం తీసుకోవద్దన్నా లంచం తీసుకుంటారు, అబద్ధాలు చెప్పొద్దన్నా అబద్ధాలు చెప్తారు, మోసం చేయొద్దన్నా మోసం చేస్తారు. మీ నోట బూతులు వస్తూ ఉన్నాయి, అపవిత్రమైనటువంటి మాటలు వస్తూ ఉన్నాయి, చేయకూడని పనులు చేస్తూ ఉన్నారు, వెళ్ళకూడని స్థలాలకు వెళుతూ ఉన్నారు, దుర్యోచనలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చేయకూడదు. మూర్ఖంగా చేస్తున్నారు. తెలియక చేస్తున్నారా? లేదు, అందరికంటే బాగా మీకు తెలుసు. ఎందుకంటే మీరు ఒకరి ప్రసంగం కాదు, యూట్యూబ్లో 10 మంది ప్రసంగాలు వింటూ ఉన్నారు. కాబట్టి మీకు వాక్యం బాగా తెలుసు. అయినా మూర్ఖంగా చేస్తూ ఉన్నారు. అంటే మూర్ఖుడు ఏం చేస్తాడంటే, ఫలాంది చేయకూడదని తెలిసినా దాన్నే చేస్తాడు. అదే మూర్ఖత అంటే. అందుకోసమనే ఇక్కడ సమూయేలు అంటూ ఉన్నాడు, ఓ సౌలా, నీవు ఎంత మూర్ఖంగా చేశావో తెలుసా? నీకు తెలుసు దేవుడు కనికరింపక వారిని అందరినీ కూడా హతం చేయమన్నాడు. అయితే నీవు మూర్ఖంగా ఆ అమాలేకీయుల రాజును, క్రొవ్వినటువంటి గొర్రెపిల్లలను, మంచి పశువులను నీ దగ్గర పెట్టుకున్నావే. అది దేనితో సమానం అంటే గృహదేవతలను విగ్రహారాధన చేయడముతో సమానం. నీకు తెలియదా? దేవుణ్ణి నీవు తిరస్కరించావు, దేవుని మీద నీవు తిరుగుబాటు చేశావు. అది సోదె చెప్పుటతో సమానం. సోదె చెప్పించుకుంటే, జాతకం చూయించుకుంటే అది పాపముగా అనుకునేటువంటి క్రైస్తవులు ఉన్నారు. కానీ అది దేనితో సమానమని బైబిల్ చెప్తూ ఉందంటే,
అది దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి స్వభావముతో సమానము. పాత నిబంధనలో ఈ రెండు విషయాలు సమూయేలు తెలియజేస్తే, క్రొత్త నిబంధనలో యేసు ప్రభువుల వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక స్త్రీని మోహపు చూపుతో చూడడము వ్యభిచారమని యేసు ప్రభువుల వారు చెప్తూ ఉన్నారు. అంటే మోహపు చూపు వ్యభిచారంతో సమానమని యేసు ప్రభువుల వారు చెప్తూ ఉన్నారు. సహోదరుణ్ణి కోపించడం నరహత్యతో సమానమని యేసు ప్రభువుల వారు చెప్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో మనము దేవుని వాక్య ప్రకారం జీవించాలి. ప్రతి విషయంలో జీవించాలి. కొంత కాదు, ఒకరోజు కాదు, కొన్ని విషయాలలో కాదు, కొంత సమయము కాదు, అన్ని విషయాలలో ఎల్లప్పుడూ నీవు దేవుని వాక్య ప్రకారం జీవించాలి. దేవుని వాక్య ప్రకారం జీవించకుండా నీవు దైవ సేవకుని దుప్పటి చెంగును పట్టుకున్న లాగిన అది చినుగుతుందే తప్పితే దాని వలన ప్రయోజనము ఏమీ లేదు. ఈయన పట్టుకొని లాగాడు, సౌలు దుప్పటి చెంగును లాగాడు, కానీ సమూయేలు రాలేదు. అది చినిగిపోయింది, ఆయన జీవితంలో నష్టపోయాడు. రెండవదిగా మనం చూసినట్లయితే సౌలు వస్త్రపు చెంగును దావీదు కోసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుదాం. దావీదు, జనులు అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినం వచ్చెనని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. ఈ యొక్క సందర్భము ఏమిటి అని మనము చూసినట్లయితే, సౌలు తన శత్రువులైనటువంటి ఫిలిష్తీయులను ఒకవైపు తరుముతూ ఉన్నాడు, మరొక వైపు ఎక్కడ దావీదు రాజుగా చేయబడతాడో అన్నటువంటి భయముతో హతము చేయాలని దావీదును కూడా వెతుకుతూ ఉన్నాడు. సౌలు ఒక గుహ ఉంటే ఆ గుహలోనికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆశ్చర్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఆ గుహలోనే దావీదు మనుషులు ఉన్నారు. అప్పుడు దావీదు మనుషులు అన్నారు, ఇదిగో ఎవరైతే నిన్ను చంపాలని వెతుకుతూ ఉన్నారో ఆ యొక్క వ్యక్తినే దేవుడు నీ దగ్గరికి నడిపించాడు గనుక నీవు ఈ యొక్క సౌలును హతము చేయమని చెప్పినప్పుడు దావీదు సౌలును హతము చేయక ఆ యొక్క సౌలు యొక్క వస్త్రపు చెంగును కోసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం నేర్చుకునేటువంటి ఆత్మీయ పాఠం ఏమిటంటే, సౌలు నామకార్థపు క్రైస్తవునికి సాదృశ్యమైతే దావీదు దేవుని వాక్య ప్రకారము జీవించేటువంటి క్రైస్తవునికి సాదృశ్యంగా ఉన్నాడు. నెంబర్ 1, నీవు దేవుని వాక్య ప్రకారము జీవించకుండా సేవకుల దుప్పటి చెంగును పట్టుకొనుట వలన నీకు ప్రయోజనములే. రెండవ ఆత్మీయ పాయింట్ ఏంటంటే, ఒకవేళ నీవు దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ ఉంటే నీవు నామకార్థపు క్రైస్తవులను గురించి ప్రార్థించే వ్యక్తివిగా ఉండాలి. నామకార్థపు క్రైస్తవులకు బుద్ధి చెప్పే క్రైస్తవునిగా ఉండాలి. దావీదు సౌలును ఊరికనే విడిచిపెట్టలేదు. ఆయన వస్త్రపు చెంగును కోశాడు. తన దగ్గర ఉన్నటువంటి కత్తిని ఉపయోగించి ఆ యొక్క వస్త్రపు చెంగును కోశాడు. ఆ యొక్క కోయబడినటువంటి కట్ చేయబడినటువంటి వస్త్రపు చెంగు సౌలుకు దావీదు చేసినటువంటి మేలుకు ఒక గుర్తుగా అక్కడ కనిపిస్తూ ఉంది. ఒకటి లోకంలో మనం చూస్తూ ఉన్నాము, చాలా విధములైనటువంటి విశ్వాసులు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్లు జీవించే వాళ్ళు, అలా జీవిస్తూ భక్తిని కనపరిచేటువంటి వారు, కొంతమంది దేవుని వాక్య ప్రకారము జీవించేటువంటి వారు.
వాడు దేవుని వాక్య ప్రకారం జీవించేటువంటి వారు అలాంటి వారిని నిర్లక్ష్యం చేసి తృణీకరించి వారిని చూసి హేళన చేయడం కాదు, కానీ వారి పట్ల నీకున్నటువంటి బాధ్యత ఏమిటంటే నీవు వారికి బుద్ధి చెప్పి వారిని రక్షించాలి. అందుకోసమనే యూదా పత్రికలో యూదా రాస్తూ కొందరిని అగ్నిలో నుండి లాగినట్లుగా మీరు రక్షించాలని. చూడండి, ఆ మాటను చదువుకుందాం. యూదా పత్రిక 23వ వచనం. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పుకొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. అక్కడ ఎగ్జాక్ట్గా దావీదు అదే చేశాడు. సౌలు నిష్కారణంగా దావీదును తరమడము దేవుని దృష్టిలో ఎంత మాత్రము కూడా యోగ్యమైనటువంటిది కాదు, దేవుడు అంగీకరించేటువంటిది కాదు. అయితే దావీదు కనికరించి దేవునికి భయపడి ఆయన సౌలు మీద కూడా కరుణ చూపినట్లుగా, కనికరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది నేను దేవుని వాక్య ప్రకారం జీవిస్తున్నాను, నేను పర్ఫెక్ట్, నేను పరలోకానికి వెళ్ళిపోతాను చాలు అనుకుంటే కుదరదు. దేవుని వాక్య ప్రకారం జీవిస్తున్నటువంటి నీవు నామకార్థపు క్రైస్తవులు, సౌలు లాంటి క్రైస్తవులు, ఇంకా లోక సంబంధంగా నడుచుకుంటున్నటువంటి వారి కొరకు భారమును కలిగి దేవుడు నీకు ఇచ్చినటువంటి కత్తి, ఆ వాక్యము, ఆ ప్రార్థనతో వారిని రక్షించేటువంటి యాటిట్యూడు నీకుండాల. వారు రక్షింపబడతారా లేదా అన్నటువంటిది సెకండరీ. అయితే నీ బాధ్యత ఏమిటంటే నీ దగ్గర ఆ రుజువు ఉండాలి, కోయబడినటువంటి ఆ యొక్క వస్త్రపు చెంగు ఉండాలి. వారి కొరకు నీ జీవితంలో ప్రార్థన చేశావా? వారి కొరకు నీవు భారాన్ని కలిగి ఉన్నావా? వారిని గురించి ఎప్పుడైనా నీవు బాధ్యతను కలిగి వారిని హెచ్చరించావా? బుద్ధి చెప్పావా? వారికి నీవు సాక్షిగా జీవించావా? కాబట్టి మన జీవితంలో నామకార్థపు క్రైస్తవులను మనము చూచినప్పుడు వారి కొరకు మనము సమయాన్ని వెచ్చించి వారిని సరైనటువంటి మార్గంలో నడిపించే ప్రయత్నం చేయాలి. వారు వింటారా వినరా అది సెకండరీ. సౌలు విన్నాడా లేదా సెకండరీ. అయితే దావీదు చేయాల్సింది దావీదు చేశాడు. వారి కొరకు మనం ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి. మూడవదిగా మనం చూసినట్లయితే తమ యొక్క వస్త్రపు చెంగులను పెద్దవిగా చేసుకుంటారు శాస్త్రులు, పరిసయ్యులని యేసు ప్రభువులు వారు అంటున్నారు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. మనుష్యులకు కనపడు నిమిత్తము తమ పనులన్నీయూ చేయుదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. యేసు ప్రభువులు వారు ఈ శాస్త్రులను గురించి, పరిసయ్యుల గురించి మాట్లాడుతూ వారు తమ యొక్క చెంగులను పెద్దవిగా చేసుకుంటారంటూ ఉన్నారు. ఎందుకు అలా చేస్తారంటే వారు చేసేటువంటి పనులు మనుష్యులకు కనబడాలని వారు అనుకుంటారు కనుక తమ యొక్క చెంగులను వారు పెద్దవిగా చేసుకుంటారు. ఇక్కడ నేర్చుకునేటువంటి మూడవ ఆత్మీయ పాఠం ఏమిటంటే మనుష్యులకు కనపరిచేటువంటిదిగా నీ భక్తి ఉండకూడదు. మనుష్యులకు కనపరిచేటువంటి నీ భక్తి నిన్ను నాశనం చేస్తుంది. ఈ యొక్క శాస్త్రుల, పరిసయ్యుల భక్తి ఏమిటంటే అదే 23వ అధ్యాయంలో దాని క్రింది వచనాలలో యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేస్తారు కానీ లోపల శుద్ధి చేయరు. మీరు సున్నము కొట్టినటువంటి సమాధుల వలె ఉన్నారు. పైకి అవి చాలా చక్కగా అందంగా కనిపిస్తూ ఉన్నాయి, కానీ లోపల కుళ్ళిపోయినటువంటి పరిస్థితిని కలిగి ఉంటాయి. అంటే మనుష్యులకు కనపరచుకునేటువంటి భక్తి. పైకి అందరి ముందర చక్కగా ప్రార్థన చేస్తారు, చక్కగా బైబిల్ చదువుతారు, ఆత్మీయంగా మాట్లాడుతారు, దేవుణ్ణి గట్టిగా చక్కగా పాటలు పాడి స్తుతిస్తారు, స్టేజ్ పైన అద్భుతమైనటువంటి ప్రసంగాలు చేస్తారు, చాలా చక్కగా చిరునవ్వుతో మనుషులను పలకరిస్తూ ఉంటారు. అయినా లోపల చెడిపోయినటువంటి స్థితి. అంటే వారి యొక్క
పైరూపాన్ని బట్టి, వారి యొక్క మాటలను బట్టి, వారి యొక్క భక్తిని బట్టి మనుష్యులను తమ వైపునకు ఆకర్షించుకునేటువంటి జనులు. కానీ లోపల వారి జీవితాన్ని చూస్తే భయంకరమైనటువంటి జీవితం, భయంకరమైనటువంటి పాపంలో బ్రతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి, దేవునికి ఇష్టం లేని కార్యములు చేస్తూ ఉన్న రహస్యంగా. అయితే స్టేజ్ మీద చక్కగా చిరునవ్వుతో ప్రసంగాలు చేస్తున్నారు. మనుషులు వాటికి చాలా ఆకర్షించబడుతూ ఉన్నారు. నీ యొక్క ప్రసంగము మనుష్యులు నీ వైపు ఆకర్షించబడేదానికి కాదు నీవు చేయాల్సింది. నీవు పాటలు పాడుతూ ఉన్నది మనుష్యులు భలే పాడావు అని నిన్ను పొగడేదానికి కాదు నువ్వు పాడాల్సింది. నీవు వాయిద్యములు వాయిస్తూ ఉన్నప్పుడు మనుష్యులు నిన్ను పొగడాలని కాదు, నీవు దేవుని సన్నిధిలో వాయిద్యములను వాయించాల్సిందే. దేవుని వైపుకు మనుషులను నడిపించడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి నీవు ఇవి చేయాలి. అయితే చాలా మంది విశ్వాసులకు ఇలాంటి సేవకులే నచ్చుతారు. అంటే పైకి చక్కగా నవ్వుతూ, పైకి భక్తిగా మాట్లాడుతూ, పైకి ఆకర్షించే విధంగా బోధ చేస్తూ, వారికి నచ్చినట్లుగా, వారికి ఇష్టం వచ్చినట్లుగా బోధ చేసేటువంటి వారు. అంటే వారి వస్త్రపు చెంగులను వారు పెద్దవిగా చేసుకుంటూ ఉన్నారు. నీ జీవితంలో పైకి బాగా కనిపిస్తూ ఉన్నావు, అయితే ఒంటరిగా ఉన్నప్పుడు నీ రహస్య జీవితం ఎలా ఉందో పరిశీలన చేసుకోవాలి. పైకి ప్రసంగాలు బాగున్నాయి, పైకి బైబిల్ బాగా చదువుతున్నావు, పైకి ప్రార్థన బాగా చేస్తున్నావు, పైకి వాక్యం బాగా చెప్తున్నావు, పైకి సంఘంలో మంచి సభ్యురాలుగా పేరు తెచ్చుకున్నావు, మంచి సభ్యునిగా పేరు తెచ్చుకున్నావు, మంచి యవనస్తునిగా సంఘంలో నీకు పేరుంది, మంచి నాయకునిగా నీకు పేరుంది. అయినా నీ రహస్య జీవితం ఎట్లుంది? నీవు చీకట్లో ఏవైతే చేస్తూ ఉన్నావో అవి ఖచ్చితంగా ఒకరోజు బయటికి వస్తాయి. నీవు చక్కగా నటించి, మనుషుల్ని మెప్పించి, మనుషుల కన్నులు కప్పి చనిపోవచ్చు, కానీ చనిపోయిన తర్వాత కూడా నీ రహస్యములు బయటకు వస్తాయి. అమెరికా దేశంలో ఇండియాకి చెందినటువంటి రవి జకరియస్ అని ఒక పెద్ద సేవకుడు ఉన్నాడు. ఆయన 30కి పైగా పుస్తకాలు రాశాడు. ఆయన ఎంత జ్ఞానవంతుడంటే అమెరికాలోని పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో ఆయన స్టూడెంట్స్ మధ్య ఎన్నో ప్రసంగాలు ఇచ్చారు. ఎవరైనా ఒక డౌట్ అడిగితే ఆయన చాలా అద్భుతంగా సమాధానం చెప్పేటువంటి ఒక జ్ఞానిగా కూడా ఉన్నాడు. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆయన చేసినటువంటి అనేక వ్యభిచార జారత్వపు క్రియలు వెలుగులోనికి వచ్చాయి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి నేనేమంటానంటే, అది విశ్వాసులైనా దేవుని సేవకులైనా ఎవరైనా మీరు జస్ట్ పైకి మీ భక్తిని కనపరుస్తూ ఉంటే ఈరోజు మీరు చలామణి అవుతారు. అయితే ఒక రోజు వస్తుంది, మీరు చనిపోయినా మీరు చీకట్లో చేసినవి వెలుగులోనికి వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి మీరు గుడ్డిగా పైరూపాన్ని చూసి మనుషులను, సేవకులను, విశ్వాసులను అంచనా వేయొద్దంట నేను. పైరూపాన్ని బట్టి చూస్తే ఈ శాస్త్రులు, పరిసయ్యులు సున్నము కొట్టినటువంటి సమాధుల వలె ఉన్నారు. అంటే మన భాషలో చెప్పాలంటే గ్రనైట్ వేయబడినటువంటి సమాధులుగా ఉన్నారు. చక్కగా శుభ్రము చేసినటువంటి పాత్రగా కనిపిస్తున్నారు. కానీ ఆ పాత్ర లోపల, ఆ పల్లెము లోపల, ఆ సమాధి లోపల కుళ్ళిపోయినటువంటి బ్రతుకు, దేవుడు అసహించుకునేటువంటి జీవితం, దేవుడు ద్వేషించేటువంటి పాపములు ఇంకా వారిలో ఉన్నాయి. కాబట్టి ఏదో మీ కంటికి ఆయన అలా కనిపించాడని, మీ కంటికి ఆ విశ్వాసి అలా కనిపించాడని మీరు ఆయన అలా చేసి ఉండడు, ఆయన అలాంటి వాడు కాడు అని గుడ్డిగా నమ్మాల్సినటువంటి పనిలే. మీరు వాక్యాన్ని నమ్మాలి, వాక్యపు వెలుగులో చూడాలి. మీ జీవితాలను కూడా వాక్యపు వెలుగులో చూసుకోవాలి, పైకి కాదు.
పైకి అందరూ బాగానే ఉంటారు, అందరూ చక్కగా మాట్లాడతారు. అయితే మీ హృదయ అంతరంగము ఎలా ఉన్నదో పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ మీ హృదయ అంతరంగము, మీ వ్యక్తిగత జీవితము, మీ రహస్య జీవితము పాపంలో ఉంటే మీరు మీ చెంగులను పెద్దవిగా చేసుకుంటూ ఉన్నారు. ఒకవేళ మీ వస్త్రము పొడుగుగా ఉందనుకోండి, దాని వలన మీరు పడిపోయేటువంటి ప్రమాదము ఉంది. అది ఇంకొకరు పడిపోయేదానికి కూడా ఆస్కారమును కలిగిస్తుంది. 2 వీలర్స్ పైన ఎవరైనా వెనకాల లేడీస్ వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ చున్నీనో వాళ్ళ చీరనో ఆ వీల్లో పడిపోయేటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటాం. కాబట్టి వెంటనే మనం ఆగి సరిగా వేసుకోమని చెప్తూ ఉంటాం. అది ఎంత ప్రమాదం అంటే, ఒకవేళ ఆ ఎక్స్ట్రాగా బయటికి వేలాడుతున్నటువంటి ఆ యొక్క వస్త్రపు చెంగు ఆ యొక్క వీల్లో పడితే, ఆ టైర్ కింద పడితే వారు పడిపోతారు, వారితో పాటు వారి వెనకాల వస్తున్న వారిని పడేస్తారు, ఆ బండిని నడిపిస్తున్న వారిని పడేస్తారు. చాలా ప్రమాదం. నీకు ప్రమాదమే, నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారికి ప్రమాదమే. కాబట్టి నీ జీవితాన్ని సరి చేసుకోకుండా పైకి చక్కగా కనబడుతూ, పైకి చక్కగా జీవిస్తూ, అందరూ నన్ను మెచ్చుకుంటున్నారు, అందరి దృష్టిలో నేను మంచివాణ్ణి, మంచిదాన్ని అని భ్రమపడుతూ ఉంటే అది నీకు ప్రమాదం. ఎంత ప్రమాదం అంటే, యేసు ప్రభువుల వారు ఇదే శాస్త్రులను, పరిచయుల గురించి మాట్లాడుతున్నారు. వారు గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోవ చూపేటువంటి వారు. కాబట్టి ఇద్దరికీ కనిపించదు. ఇద్దరు ఎక్కడ వెళ్ళబడతారు? గుంతలో పడతారు. గుంతలో పడిపోయిన తర్వాత అయ్యో ఎందుకు ఇది జరిగింది, ఎందుకు దేవుడు దీన్ని అనుమతించాడు, దేవుడు ఇలా చేస్తాడా అని ప్రశ్నించడంలో అర్థమేమీ లేదు. నువ్వు గుంతలో పడ్డావంటే కారణం ఏంటంటే, నీవు గ్రుడ్డి పరిచయునిగా ఉన్నావు. పైన క్లీన్ చేసుకున్నావు, పైన మేకప్ వేసుకున్నావు, పైకి షో ఆఫ్ ఇచ్చావు, నీ లోపల శుద్ధి చేయబడలేదు. నీ లోపల దేవుడు అసహించుకునేటువంటి చాలా పాపాలు ఉన్నాయి. నీ వస్త్రపు చెంగును పెద్దదిగా చేసుకొని మనుషులు నీ వైపుగా ఆకర్షించుకున్నావు. కాబట్టే నీవు గుంటలో పడ్డావంటే మనుషులు నమ్మడం లేదు. నీవు గుడ్డి పరిచయుడవు అన్నటువంటి విషయాన్ని మనుషులు జీర్ణించుకోలేకపోతున్నారు. నీ హృదయ అంతరంగము శుద్ధి చేయబడలేదు, కేవలం పైనే శుద్ధి చేసుకున్నావంటే చాలామంది క్రైస్తవులకు అది అర్థం కావడం లేదు. ఎందుకంటే వీరి పరిస్థితి కూడా అదే. వీరు గ్రుడ్డివారే, గుంటలో పడినవాడు గ్రుడ్డివాడే. కాబట్టి ఇద్దరికి అర్థం కావడం లేదు. మీ మనోనేత్రాలు వెలిగించబడితే అర్థమవుతుంది. మీ మనోనేత్రాలు ఎప్పుడు వెలిగించబడతాయంటే, 4వదిగా చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 21వ వచనంలో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము చేత బాధపడుతున్నటువంటి స్త్రీ యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టింది. నేను ఆయన పై వస్త్రం మాత్రం ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. లూకాసు వార్త 8వ అధ్యాయం 44వ వచనం, ఆయన వస్త్రపు చెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. నీ హృదయ అంతరంగము ఎంత చెడుతనములో ఉందో, ఎంత కల్మషముతో నింపబడి ఉందో, ఎంత దుష్టత్వంలో నీవు బ్రతుకుతూ ఉన్నావో అర్థం అవ్వాలి అంటే నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. అవి ఎప్పుడు వెలిగించబడతాయంటే, నీవు ఒక సేవకుడు కప్పుకొన్నటువంటి దుప్పటి చెంగును పట్టి లాగినప్పుడు కాదు, లేకపోతే తమ వస్త్రపు చెంగులను పెద్దవిగా చేసుకున్న ఆ యొక్క శాస్త్రుల, పరిచయుల బోధను విన్నప్పుడు కాదు, యేసు ప్రభువు ధరించుకున్నటువంటి వస్త్రపు చెంగును ముట్టినప్పుడు. హల్లెలూయా! ఎందుకు యేసు ధరించుకున్నటువంటి వస్త్రపు చెంగును ముట్టాలంటే, ఆయన ధరించుకున్నటువంటి వస్త్రపు చెంగులో ప్రభావం ఉన్నది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరచండి. అందులో ప్రభావం ఉన్నది. అందుకోసమనే ఆ 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము చేత బాధపడుతున్నటువంటి స్త్రీ యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టిన వెంటనే యేసు ప్రభువులో నుండి ప్రభావము వెడలినట్లుగా యేసు ప్రభువుల వారే చెబుతూ ఉన్నారు. ఆ ప్రభావము నిన్ను తాకగలిగితే నీ యొక్క మనోనేత్రాలు వెలిగించబడతాయి. అప్పుడు నీ యొక్క హృదయ అంతరంగాన్ని చూడగలుగుతావు. నీవు వింటున్నటువంటి ప్రసంగికుల హృదయ అంతరంగాన్ని కూడా చూడగలుగుతావు.
యేసు యొక్క వస్త్రపు చెంగును ముట్టి ఆయనలో ఉంటున్నటువంటి ప్రభావము నీ జీవితంలో కార్యం చేసేంత వరకు నీవు గురుటి పరిచయులుగానే ఉంటావు. కేవలం పై రూపాన్నే చూస్తావు, పై మాటలనే చూస్తావు, నీ జీవితాన్ని కూడా పైనే చెక్కబెట్టుకుంటావు. అయితే అలాంటి స్థితి వలన నీవు నశించిపోతావు, నీవు గుంటలో పడతావు, నీతో పాటు నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు కూడా గుంటలో పడేటువంటి ప్రమాదం ఉన్నది. కనుక నీ జీవితంలో నువ్వేం చేయాలంటే దేవుని వాక్య ప్రకారం జీవించాలి. దేవుని వాక్య ప్రకారం జీవించాలంటే యేసు ప్రభు ధరించుకొనినటువంటి వస్త్రానికి ఈ దేవుని వాక్యం సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా. ఈ యొక్క వాక్యాన్ని నీవు ముట్టగలిగితే, ఈ వాక్యాన్ని పట్టుకోగలిగితే, యేసు యొక్క వస్త్రమైనటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నీవు త్రాకగలిగితే, ఇందులో ఉన్నటువంటి దైవ ప్రభావము నిన్ను త్రాకగలిగితే, నీలో ఉంటున్నటువంటి సమస్త కల్మషము, దుష్టత్వము, అపవిత్రత, పాప భోగములు అన్నీ కూడా శుద్ధి చేయబడతాయి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరచండి. ఈ వాక్యము యొక్క శక్తి, ఈ వాక్యము యొక్క ప్రభావము ఎరుగని క్రైస్తవులు పైన మేకప్ వేసుకుంటూ ఉన్నారు, పైన సరిదిద్దుకుంటూ ఉన్నారు, పైన షో ఆఫ్ ఇస్తూ ఉన్నారు. అలాంటి జీవితం నిన్ను పరలోకానికి చేర్చదు. 4వ ఆత్మీయ పాఠం ఏంటంటే, దేవునికి కనబడేటువంటి భక్తి నీ జీవితాన్ని బాగు చేస్తుంది. హల్లెలూయా. మనుష్యులకు కనపరిచేటువంటి భక్తి నిన్ను నాశనం చేస్తే, దేవునికి కనబడేటువంటి భక్తి నీ జీవితాన్ని బాగు చేస్తుంది. ఆ 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ ఎవరి కంట పడకుండా రహస్యంగా ఆమె వెళ్ళి యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టింది. అప్పుడు ఆమె రోగానికి స్వస్థత, అప్పుడు ఆమె జీవితంలో మార్పు, అప్పుడు ఆమె బాగుపడింది. పబ్లిక్గా నీవు బాగానే ఉండవచ్చు, పబ్లిక్గా నేను బాగానే కనిపించవచ్చు, అయితే నీ రహస్య జీవితం ఎలా ఉంది? అందుకోసమనే యేసు ప్రభువులు వారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మాట్లాడుతూ, నీ ధర్మము రహస్యంగా ఉండాలి, 10 మందికి కనిపించేదిగా కాదు. నీ ప్రార్థన రహస్యంగా ఉండాలి, 10 మందికి కనిపించేటువంటి ప్రార్థన కాదు. నీ ఉపవాసం రహస్యంగా ఉండాలి, 10 మందికి కనబడేటువంటి ఉపవాసం కాదు. మనుష్యులకు కనపరచుకునేటువంటి ధర్మము వలన మీకు ఎలాంటి ప్రతిఫలము రాదు. నీ ధర్మము రహస్యంగా ఉండాలి. మనుష్యులకు కనపరచుకునేటువంటి ప్రార్థన జీవితం వలన ప్రయోజనము లేదు. గనుక రహస్యమందున్నటువంటి నీ తండ్రికి నీవు గదిలోనికి వెళ్ళి ఒంటరిగా ఏకాంతంగా ప్రార్థించేటువంటి అనుభవం ఉండాలని యేసు ప్రభులు వారు చెప్తూ ఉన్నారు. మనుష్యులను మెప్పించేటువంటి, మనుష్యులకు కనపరచేటువంటి ఉపవాసం కాదు, రహస్యమందున్నటువంటి తండ్రి చూచి నీకు ప్రతిఫలం ఇచ్చేటువంటి ఉపవాస అనుభవం. నీ రహస్య జీవితం ఎలా ఉంది? దేవుడు చూస్తున్నాడు, మనుషులు చూస్తున్నారన్నటువంటి బుద్ధి జ్ఞానం మనకు ఉంటుంది. కాబట్టి మనుషుల ముందర మనం చక్కగా మాట్లాడతాం, చక్కగా కనిపిస్తాం, చక్కగా బోధ చేస్తాం. అయితే మరొక యాంగిల్ ఏంటంటే, దేవుడు నన్ను చూస్తున్నాడు. దేవునికి ఎలా కనిపిస్తున్నాను? నా హృదయం దేవునికి ఎలా కనిపిస్తోంది? నా రహస్య జీవితం దేవుని దృష్టికి అంగీకారంగా ఉందా లేదా అని పరిశీలన చేసుకోవాలి. కాబట్టి దేవుని వాక్య ప్రకారము మనం జీవించకపోతే ఆ ఇల్లు కూల్చబడుతుంది. అదే యేసు ప్రభువుల వారు ఆ కొండ మీద ప్రసంగంలో కంక్లూడ్ చేశారు. దేవుని వాక్య ప్రకారము జీవించని వారు, జీవించేవారు అందరూ విన్నారు వాక్యం, అందరూ వింటున్నారు, అందరూ వింటారు కూడా. అయితే విన్న వాక్య ప్రకారం జీవించిన వారు, జీవించని వారు, వీరిద్దరిని దేవుడు వేరు చేస్తాడు. ఎవరైతే వాక్య ప్రకారం జీవించారో, యేసు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకునే అనుభవం లేకుండా, ఆ యొక్క వాక్య ప్రభావము నీలోనికి వచ్చి నీ జీవితాన్ని, నీ హృదయ అంతరంగాన్ని మార్చి శుద్ధి చేసే అనుభవం లేకుండా నీవు జీవిస్తూ ఉంటే అది చాలా భయంకరమైనటువంటి
పరిస్థితి. కనుక ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుదాం. ఆ వాక్యపు ప్రభావం మనలోనికి రావాలి. అది మనల్ని శుద్ధి చేయాలి. మన తలంపులను, మన ఆలోచనలను, మన మాటలను, మన చూపులను, మన చేష్టలను, అన్నిటినీ, హృదయ అంతరంగాన్ని అది శుద్ధి చేస్తుంది. ఆ అనుభవాన్ని కలిగి మనం యేసు వస్త్రపు చెంగును పట్టుకుందాం, దాన్ని ముట్టుకుందాం. సేవకులు కప్పుకున్నటువంటి దుప్పటి చెంగు అవసరం లే. వారు ప్రార్థన చేస్తే మంచిదే. అసలు వాళ్ళు ఏమని ప్రార్థన చేయాలంటే, వీరు ప్రభా నీ వస్త్రపు చెంగును ముట్టుకునేదానికి సహాయం చేయండి నాయన అని ప్రార్థన చేయాలి. అది సరైనటువంటి సేవకుడు చేసేటువంటి ప్రార్థన. ఎందుకంటే ప్రభావం ఎక్కడుంది? ఆయన వస్త్రంలో ఉంది. ఆయన ప్రభావమును వస్త్రముగా ధరించుకున్నాడని కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి ఆ ప్రభావం నిన్ను తాకితే అది నీ అనారోగ్యం కావచ్చు, నీ అప్పుల సమస్య కావచ్చు, నీ శరీర సంబంధమైనటువంటి ఇరుకులు ఇబ్బందులు కావచ్చు, మానసికమైనటువంటి కష్ట దుఃఖాలు కావచ్చు, ఆత్మ సంబంధమైనటువంటి సమస్యలు కావచ్చు, అనారోగ్యం కావచ్చు. దేవుడు ప్రతి వ్యాధి నుండి, ప్రతి దురాత్మ నుండి, అది శరీర సంబంధమైందైనా ఆత్మ సంబంధమైందైనా నేను బాగు చేయగలడు. ప్రభు అట్టి కృపను మనకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఆయన మీ వాక్యము ప్రభావం కలిగింది, శక్తి కలిగింది ప్రభు, బలము కలిగినటువంటిది నాయన. కనుక ఆమె వాక్యాన్ని, ఆమె వస్త్రపు చెంగును నాయన మీ అందు విశ్వాసం ఉంచినటువంటి మేమందరము ప్రతిరోజు ముట్టుటకు, తాకుటకు, పట్టుకొనుటకు ఆ శక్తిని మేము అనుభవించినట్లుగా నాయన మా హృదయాంతరంగములో ఉన్నటువంటి ప్రతి చెడుతనము, కల్మషము, దుష్టత్వము, పాపము పోయే అనుభవం మాకు దయచేయమని, మీ పరిశుద్ధాత్మ మాలో నివసించున్నట్లుగా మా హృదయము, మా రహస్య జీవితము, మా వ్యక్తిగత జీవితము ప్రభా ఉండునట్లుగా సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.